హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. నగరంలోని రాజేంద్ర నగర్ సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఎస్ఓటీ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని వీరు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన కొకైన్ విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న 4 పట్టుబడగా వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసింది. దీంతో మరోసారి తెలుగు పరిశ్రమలోని వారికి ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో సినీ ప్రముఖులకు సంబంధించిన వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే రాజేంద్ర నగర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించాకనే డ్రగ్స్ కేసులో నిందితుల వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముంబై, గోవా ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు కొకైన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకొచ్చి నైజీరియన్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ కి ఈ డ్రగ్స్ కేసులు కొత్త కాదు. 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు భారీగా ప్రకంపనలు రేపింది. టాలీవుడ్ ను డ్రగ్స్ తో షేక్ చేసిన అలెక్స్ ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్టు నియమించి విచారణ చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12 మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరు కూడా డ్రగ్స్ వాడినట్టుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. దీంతో డ్రగ్స్ కేసును మూసివేసినట్టు అయింది. కాగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడేవారు. రాష్ట్రంలో ఎక్కడా డ్రగ్స్ కేసు బయటకు వచ్చినా తనదైన స్టైల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ డ్రగ్స్ పై బుక్కుపాదం మోపుతున్నారు. దీనికోసం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేశారు. మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5లో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనుహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అదెందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా. ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది. ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్స్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈవెన్ ఇప్పుడు ఈ అనుహా బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఎజెన్విలి ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే. ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో
స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ